ఎప్పుడైనా నోరు బాగాలేనప్పుడు ఇలాగ చక్కగా బీరకాయ తొక్కలతోటి పచ్చడి ట్రై చేయండి. చాలా 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 టేస్టీగా ఉంటుందన్నమాట. బీరకాయ కూర అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఇలాగ పచ్చడి చేసి పెడితే కనుక చాలా ఇష్టంగా తింటారండి. చాలా బాగుంటుంది. మనకి రైస్లోకే కాకుండా టిఫిన్స్లో కూడా చాలా బాగుంటుంది. మరి ఈ పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీళ్ళకెళ్ళి చూసిద్దాం. బీరకాయలు చాలామంది తోలు తీసేసిన తర్వాత పచ్చడి చేసి ఓపికగా పక్కన పడేస్తూ ఉంటారండి. అలా పడేయకుండా ఇలా ఒకసారి ట్రై చేసి పెట్టుకుంటే కనుక మీకు ఒక 4 రోజుల వరకు నిల్వ ఉంటుంది. చూసారు కదా, బీరకాయ తొక్కలు నీట్గా చక్కగా సన్నగా కట్ చేసుకుని వాష్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి ఒక పాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల వరకు నువ్వుల నూనె వేసుకోండి. తర్వాత దీంట్లోకి ఒక 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల వరకు పచ్చిశనగపప్పు వేసుకొని ఇలాగ దూరగా ఫ్రై చేసుకోవాలి. నువ్వుల నూనెలో ఎందుకు చేస్తున్నారంటే పచ్చడి అనేది చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. చూసారు కదా, ఇలాగ కొన్ని పండుమిర్చి, కొంచెం పచ్చిమిర్చి తీసుకుని మీకు టేస్ట్కి తగినంతగా పచ్చిమిర్చిని ఫ్రై చేసుకోండి. ఇవి కాస్త దూరగా ఫ్రై అయిన తర్వాత వీటిని కూడా సపరేట్గా ప్లేట్లోకి తీసేసుకోవాలి.